మన వైజాగ్ కి దగ్గరలో ఉండే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి కంటే చాలా ఎత్తులో ఉంటుంది. సీ లెవెల్ కి 3333 ఫీట్ హయ్యర్ ఆల్టిట్యూడ్ లో ఉండే ఈ టెంపుల్ ని వైకుంఠగిరిగా పిలుస్తారు. వైజాగ్ నుంచి ఈ టెంపుల్ కి రీచ్ అవ్వాలంటే పెందుర్తి మీదుగా అరకు వెళ్లే రూట్ లో ఎస్కోట దాటాక కాశీపట్నం అనే విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ ఒక 18 కిలోమీటర్ స్ట్రైట్ రూట్ లో ట్రావెల్ చేస్తే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఏప్రిల్ 2024 లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి స్వామివారు నిత్యం రోజు పూజలు అందుకుంటున్నారు. ఆ పక్కనే ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ పెండింగ్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఈ వింటర్ లో వెళ్తే ఆ మంచులో టెంపుల్ చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టూ కొండలు, ఇంకోవైపు తాటిపూడి రిజర్వాయర్ వాటర్. టెంపుల్ కొండపై నుంచి చుట్టూ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ టెంపుల్ కి వెళ్లే రూట్ బానే ఉంటుంది. బైక్స్, కార్స్, మినీ బస్సెస్ ఈజీగా వెళ్ళిపోతాయి. కానీ అరకు ఘాట్ రోడ్ లాగా కర్వ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. వెళ్లే దారిలో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, హిల్స్ అండ్ చుట్టూ సీతాఫల్ ప్లాంటేషన్ ఉంటుంది. ఈ టెంపుల్ కి వైజాగ్ నుంచి 80 కిలోమీటర్స్ అండ్ విజయనగరం నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చెక్ చేయండి. వన్స్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక మన తెలుగు స్టేట్స్ లో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిపోతుంది. ఈ టెంపుల్ ని విజిట్ చేసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్స్ లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన వైజాగ్ ఇన్సైట్ పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి గైస్.